మీ సేవా నిర్వాహకుడికి ఫోన్ కాల్ చేసి బెదిరించి నగదు దోచుకున్నారు కేటుగాళ్లు. పోలీసులమని చెప్పి బెదిరించి మరీ వసూళ్లకు పాల్పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో జరిగిన ఈ మోసం ఆలస్యంగా వెలుగు చూసింది. గత నెల 28న మహదేవ్పూర్ ఏఎస్ఐ పేరుతో ఫోన్ చేసిన సైబర్ నేరగాడు 90,000 తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఏఎస్ఐ పేరుతో ఫోన్ చేసిన మోసగాడు తన భార్య అనారోగ్యంతో ఉందని, ఆసుపత్రి ఖర్చుల కోసం వెంటనే 90,000 ట్రాన్స్ఫర్ చేయాలని కోరాడు. జిల్లా స్థాయి పోలీసు ఉన్నతాధికారి ఫోన్ లైన్లో ఉన్నారని చెప్పాడు. దీంతో స్పందించిన మీ సేవా నిర్వాహకుడు తిరుపతి 90,000ను ఫోన్ కాల్ చేసిన వ్యక్తి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత ఫోన్ కాల్ కట్ అయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో బాధితుడు తాను మోసపోయానని గ్రహించి మహదేవ్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మాట్లాడుతున్నాను. మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా అని ఒక 90,000 ట్రాన్స్ఫర్ చేయాలి అంటే సరే నా దగ్గర ఉండే పంపించండి అని చెప్పాను. పంపించని చెప్పిన తర్వాత ఎస్పీ గారు కూడా లైన్లో ఉన్నారు. కొద్దిగా తొందర ఎమర్జెన్సీ పంపించండి అంటే కాన్ఫరెన్స్ కాల్లో నా బాబు పంపించండి అని అన్నాడు. అని నేను ఎస్పీ అనుకున్నాను. ఉన్న తర్వాత నేను 90,000 ట్రాన్స్ఫర్ చేశాను. చేసిన తర్వాత వెంబడే కాల్ చేశాను. సార్ పంపించానని కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ప్రైవేటు ఉద్యోగి నుంచి 66,75,000 రూపాయలు దోచేశారు సైబర్ నేరస్తులు. స్టాక్ మార్కెట్లో స్వల్ప పెట్టుబడితో అత్యధిక లాభాలు అని యూట్యూబ్లో ఉన్న లింక్ ను క్లిక్ చేసిన బాధితుడు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత నెల రోజుల పాటు పెట్టుబడి పెడుతూ వచ్చాడు. కానీ లాభాలు అతని ఖాతాలో జమ కాలేదు. దీంతో లాభాలు ఇవ్వాలని అడిగాడు. ఎన్నిసార్లు డిమాండ్ చేసినా అవతల నుంచి ఎవరూ స్పందించకపోవడంతో సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించాడు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత పటాన్చెరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ప్రైవేట్ ఎంప్లాయీ నుంచి 66 లక్షలు కాజేసిన సైబర్ క్రిమినల్స్ ను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కామారెడ్డి అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉండే చిలుక నవీన్ ఎంఎస్ఎన్ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న సుంచు ప్రవీణ్ తనకు తెలిసిన వారు చాలా మంది ఉన్నారని, ప్రభుత్వ విభాగాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నవీన్ ను నమ్మించాడు. నవీన్, అతని భార్య జ్యోతితో పాటు వారి స్నేహితులు, బంధువులు మొత్తం 15 మంది నుంచి 8,45,000 రూపాయలు వసూలు చేశాడు ప్రవీణ్. నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు గత నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు నిందితుడు ప్రవీణ్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. విలాసాలకు అలవాటు పడిన ప్రవీణ్ ఈజీ మనీ కోసం మోసాలకు పాల్పడి కటకటాల పాలయ్యాడు. నిజామాబాద్ లో పోలీసుల పేరుతో రెచ్చిపోతున్నారు సైబర్ క్రిమినల్స్. పోలీసుల డీపీ వాడుకుని అమాయకులకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కుటుంబ సభ్యులు, ఉన్నత చదువులకు ఇతర ప్రాంతాలకు వెళ్లిన కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. గంజాయి, డ్రగ్స్ కేసుల్లో మీ పిల్లలు పట్టుబడ్డారని ఫోన్లు చేస్తున్నారు. వారిని విడిపించాలంటే డబ్బులు పంపాలని డిమాండ్ చేస్తున్నారు.